నమస్తే మిత్రులారా. ఇండియా వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచంలోనే అతి భయంకరమైన ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్లో ఒక అధ్యాయాన్ని రాసుకుంది. జూన్ 12 మధ్యాహ్నం 1:38 ఎయిర్ ఇండియా AI-171 గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుండి యూకేలోని ఘాట్విక్కి 242 మందితో బయలుదేరింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మోడల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. దీంట్లో 200 మంది 30 ప్రయాణికులు, 12 మంది ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది ఉన్నారు. ఈ 230 మంది ప్యాసింజర్స్లో 169 ఇండియన్ నేషనల్స్, 57 బ్రిటిష్ నేషనల్స్, 7 పోర్చుగీస్, 1 కెనేడియన్ ఉన్నారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఇదే ఫ్లైట్లో ఉన్నాడు. రన్వే నెంబర్ 23 నుండి దాదాపు 3.5 కిలోమీటర్ల రన్వే పూర్తి చేసుకుని టేకాఫ్ అయిన ఫ్లైట్ 36 సెకండ్స్లోనే పైలట్ నుండి ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్కి మేడే సిగ్నల్ వచ్చింది. అంటే ఎయిర్ క్రాఫ్ట్ మా కంట్రోల్లో లేదు అని. 625 ఫీట్ ఆల్టిట్యూడ్ రీచ్ అయిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ నుండి 1.5 కిలోమీటర్ల దూరం